హాయ్! ఈరోజు 'గోదావరి' సీరియల్‌లో స్టోరీ విషయానికి వస్తే, ఈరోజు వచ్చేసి సూర్యకి, అలాగే సింహాద్రి వాళ్ళ కూతురికైతే ఎంగేజ్‌మెంట్ అయితే జరుగుతుంది. అంటే ఉంగరం అయితే తొడుగుతారు. ఇంకా సింహాద్రి కూతురు అతనికి ఉంగరం తొడగలేదు గానీ, సూర్య మాత్రం ఉంగరం అయితే తొడుగుతాడనమాట. అదే సమయానికి జాన్ కూడా వస్తుంది. ఇంత మోసమా అని చెప్పేసి బాధపడుతుంది. సూర్య వాళ్ళ అమ్మ సామాన్యురాలు కాదు. ఒక పాయిజన్ తాగేసి నేను చచ్చిపోతాను, హాస్పిటల్‌కి రావాలి అంటే నువ్వు ఉంగరం తొడిగితేనే నేను హాస్పిటల్‌కి వస్తాను అని చెప్పేసి ఆవిడైతే బెదిరిస్తుంది. ఈ తల్లిదండ్రులు ఉన్నారే, కొడుకులంటే ఇష్టం అంటారు. మళ్ళీ కొడుకులేమో ఇంకొకరితో హ్యాపీగా ఉంటామంటే వల్ల కాదు, మేము చెప్పినట్టు వినాలా, మా చెప్పు చేతుల్లోనే ఉండాలి అంటారు ఈ తల్లిదండ్రులు. కొంతమంది తల్లిదండ్రులు, అందరూ కాదులే. కానీ సూర్య కూడా చాలా పిరికివాడు. ఎంత పిరికివాడు అంటే అంత పిరికివాడు. ఉంగరం తొడుగు అంటే తొడిగేస్తాడా? చచ్చిపోతానని ముందు హాస్పిటల్‌కి రమ్మా, ఆ తర్వాత ఉంగరం దొరుకుతానని చెప్పుండాల్సింది. పోనీ నాకు ఇష్టం లేదమ్మా, నేను తొడగను, ఇది నా లైఫ్ నేను చూసుకోవాలి కదా అని ఉండాల్సింది. అలా కూడా అనలేదు. సరే, ఇంకా స్టోరీ విషయంలోకి పోతే, ఇంకా జాను వాళ్ళ అమ్మ ఉంది కదా, ఆవిడైతే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే కేసు అయితే రిటర్న్ తీసుకుంది కదా, అందరూ అడుగుతారు కదా, నిలదీస్తారు కదా, జాను వారు నిలదీస్తారు కదా, అందుకని ఏడుస్తాను. నన్ను వదిలేయండి, నేనైతే కేసు అయితే వెనక్కి తీసుకున్నాను, నన్ను ఇలా బతకనివ్వండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. సరే, ఇంకా మురళి ఉండి చెప్తాడు జానుతోటి, నువ్వు వచ్చేసి ఇక్కడికి వెళ్ళాలన్నావు కదా జాను, నువ్వు వెళ్ళు, ఇదంతా మామూలేలే, తర్వాత చూసుకుందాంలే, వెళ్ళు అని చెప్పేసరికి ఇంకా చాలా హ్యాపీగా సూర్యాని కలుద్దాము, సూర్యతో మాట్లాడదాము అని చెప్పేసి హ్యాపీగా అయితే బయలుదేరుతుంది. మధ్యలో స్వీట్ కూడా కొనుక్కుంటుంది. ఎలా అయినా సరే ఇక్కడే కానీ వాళ్ళ అమ్మ కానీ ఒప్పుకుంటే, ఈ అమ్మాయి కూడా అమ్మ ఒప్పుకుంటేనే చేసుకుంటాను అని చెప్పి పట్టింది. అలా కాకుండా పెళ్లి చేసుకున్నాక ఎలాగో అమ్మ ఒప్పుకుంటుంది కదా అని చెప్పేసి చెప్పుంటే పెళ్ళవును. అలా కాకుండా మీ అమ్మ ఒప్పుకుంటేనే ఈ పెళ్ళి అవుతుంది అని చెప్పి ఒక కండిషన్ పెట్టేసరికి ఈ అమ్మాయికి ఇదైంది. మీ అమ్మాయి తర్వాత వచ్చి మోసమా అంటుంది. ఇది మోసమా అనేదానికన్నా స్వయంకృత అపరాధమేనే చెప్పడం బెటర్. ఒక మనిషిని ఇష్టపడ్డామంటే తను ఇష్టపడ్డాడు కదా, పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత బిడ్డ పుట్టినాకు ఆ తర్వాత తల్లిదండ్రులే వచ్చి కలుస్తారు కదా. అట్లా కాకుండా మేము ఒప్పుకుంటేనే నేను చేసుకుంటాను అని చెప్పేసి అక్కడ నిజమేలే. ఎందుకంటే అత్తగారింట్లో ఉండాలా, అత్తకి నచ్చకపోతే ఇంక మొగుడిని దగ్గరికి రానివ్వదు కదా. ఇది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏం జరుగుతున్నదంటే, అబ్బాయిలని అమ్మలు చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. వైఫ్తో మాట్లాడాలన్నా అమ్మకు భయపడాల్సి వస్తూ ఉంది హస్బెండ్స్. అది రియల్గానే జరుగుతూ ఉందిలే. సరే, ఇంకా తనైతే బయలుదేరడానికి రెడీగా ఉంటుంది. ఇక్కడైతే సూర్య చాలా ఆనందంతో ఉంటాడు. అబ్బా, నాకు ఈరోజు జాన్కి ఎంగేజ్మెంట్ అయిపోతుందని చెప్పి ఆనందంతో ఉంటాడు. తుఫాన్ ఉన్నాడు కదా, తను వచ్చేసి అయ్యో, ఒక పక్క మీకు ఎంగేజ్మెంట్కి మీ అమ్మ రెడీ చేస్తూ ఉంది, నేను ఎట్ట చెప్పాలా, ఇది చెప్పలేకపోతున్నాను, మీ అమ్మ చెప్తే ఏమో మీ అమ్మ తిడుతుంది అని చెప్పి తనలో తానే మొదలు పడతా ఉంటాడు. అట్ట కూడా చెప్పేద్దాం అనుకుంటాడు. అనుకునేసరికి నువ్వే నాకేం చెప్పొద్దు, ఈరోజు జాను వస్తుంది, జాను వచ్చిన తర్వాత మా అమ్మ ఒప్పుకుంటుంది, మా అమ్మ ఒప్పుకున్న తర్వాత నీకు ఒక ఫుల్ బాటిల్ ఇస్తానని చెప్పి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటాడు సూర్య. సరే, ఏదో కారు వచ్చినట్టుంది, ఆగినట్టుంది, సరే జాను వచ్చినట్టుంది, నువ్వు జాను రిసీవ్ చేసుకోపో తుఫా, నేను వెళ్ళి రెడీ చేసి వస్తాను అని చెప్పేసి లోపలికైతే వెళ్తాడు. తీరా చూస్తే వీళ్ళు వచ్చుంటారనమాట. సింహాద్రి వాళ్ళంతా వస్తారు, వాళ్ళమ్మ రిసీవ్ చేసుకుంటుంది. కూర్చోండి అని చెప్పంటే, ఇదంతా సూర్యకి చెప్పలేదు, ఎంగేజ్మెంట్ చేస్తున్నాము అని చెప్పలేదు వాళ్ళమ్మ. చెప్తే ఊరుకోడు, చెప్పకపోయినా ఊరుకోడు. మొత్తానికి వాళ్ళమ్మ చెప్పినట్టు వినాల్సిందే అనుకో, అది సెకండరీ. ఇక రెడీ చేస్తానని సూర్య రెడీ చేస్తానని చెప్పి లోపలికైతే వెళ్తాడు కదా. వెళ్ళినప్పుడు మళ్ళీ తుఫాన్ వస్తాడు. జాను వచ్చిందా అని అడుగుతాడు సూర్య. జాను కాదు, ఎవరు వచ్చారో తెలుసా, సింహాద్రి వాళ్ళు వచ్చారు, మీ మామయ్య వాళ్ళు వచ్చారు, మీ మామయ్య కూతురు వాళ్ళు వచ్చారు అని చెప్పేసరికి వాళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పేసరికి వాళ్ళే వచ్చారు అని చెప్పేసి అనేసరికి గబగబా సింహాద్రి కూతురు వచ్చేసి బావా అంటూ హగ్ చేసుకుంటుంది. ఇదిగో నీకోసము హెయిర్ స్ప్రే తెచ్చాను, బాడీ స్ప్రే తెచ్చాను, ఈ స్ప్రే తెచ్చాను, నీ తలకాయ స్ప్రే చెప్పాను. బేసిక్గా నాకు సిగ్గు అనేది లేదు, అలాంటిది ఇప్పుడు అమ్మాయిని కాబట్టి సిగ్గుపడాలనిపిస్తుంది, నాలో ఆడతనం కొట్టొచ్చినట్టుంది అనేసి సిగ్గుపడతా ఉంటుంది. తనకు అనిపిస్తూ ఉంటుంది సూర్యకి, నువ్వు సిగ్గుపడబాకమ్మ, చచ్చిపోవాలనిపిస్తుందా అని అయితే అనుకుంటా ఉంటాడు మనసులో. కానీ అది బయటకు చెప్పలేడు. నాకు ఒక హగ్ ఇవ్వు, ఈ బ్లేజర్ వేసుకొని, ఈ కోట్ వేసుకొని అని చెప్పి తనైతే అంటా ఉంటుంది. పోతాడు అమ్మ దగ్గరికి. అమ్మ ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే, ఏం జరుగుతున్నది, మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరుగుతున్నది అంటే, నాకు చెప్పావా అమ్మ అంటే, చెప్తే నువ్వు ఒప్పుకుంటావా సూర్య అంటే, ఇప్పుడైనా ఒప్పుకుంటానా అమ్మ అని చెప్పి అడుగుతాడు. అడిగేసరికి ఎందుకు ఒప్పుడితే ఒప్పుకుంటావో నేను చెప్పేసి ఆ పక్కనే పాయిజన్ రెడీగా పెట్టుకోండి, పాయిజనో హనీయో కానీ పాయిజన్ అయితే రెడీగా పెట్టుకోండి, అది గుడి కూడా దాగేస్తుంది. అంతలో అప్పుడు అమ్మాయి అంటే, ఏ పాయిజన్ దాగిందా అంట. పాయిజన్ విషయం ఏదైనా విషయమే కదా, ఏ పాయిజన్ అంటే దాని కంపెనీలు, ఏ కంపెనీ చూసుకోవాలన్నా, ఎవరు సింహాద్రి కూతురు ఏ పాయిజన్ తాగిందో బావా ఒప్పుకో బావా అని చెప్పి నలుగురు 4 వైపుల నుంచి సూర్యాని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సూర్య వచ్చి రామ్మ హాస్పిటల్కి వెళ్దామంటే, నేను రానంటే రాను, నువ్వు
ఉంగరం తొడిగితేనే నేను వస్తానని చెప్పాము. వాళ్ళ అమ్మ ఒక పక్కేమో పాపం జాను ఏమో స్వీట్లు కొనుక్కొని తానేమో తొందరగా బయలుదేరుతా ఉంది వచ్చి. ఒక పక్కేమో ఇతనేమో వాళ్ళ అమ్మ ఏమో బ్లాక్మెయిల్ చేస్తుంది. ముందు కడతావా, ఉంగరం తొడగుతావా లేదా అనేసి వాళ్ళ అమ్మ బ్లాక్మెయిల్. ఇంకా ఈ అమ్మాయి తొడగలేదు, ఇంకా అరే దొరుకుతుందేమో కానీ సూర్య మాత్రం ఫస్ట్ ఉంగరం దొరుకుతాడు. నేను తొడగను అని చెప్పి గట్టిగా మారం వేసుకొని కూర్చోండాల్సింది. లేకపోతే నువ్వే కాదమ్మా పాయిజన్ తాగేది, నేను కూడా తాగుతాను పాయిజన్ అని చెప్పి తను కూడా ఒక పాయిజన్ తీసుకొచ్చి తాగుంటే వాళ్ళమ్మ ఒప్పుకునేది కాదు కదా, ఎందుకంటే వాళ్ళమ్మ తాగింది పాయిజన్ కాదు కాబట్టి. సరే మొత్తానికి కొడుకుని చెప్పు చేతిలో పెట్టుకోవాలని పాయిజన్ అయితే తాగింది. నాకు ఇష్టం లేదమ్మా, నాకు జాను అంటే ఇష్టము అని చెప్పాను కదమ్మా అంటే, నువ్వు ఎక్కడ చెప్పావు, ఫస్ట్ ఫ్రెండ్షిప్ అన్నావు, ఆ తర్వాత ఇష్టము అన్నావు, అలాగే నేను అలాగే నేను ఎంగేజ్మెంట్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే మాట్లాడుతుంది. ఇంకా సింహాద్రి సూర్య అని చెప్పి అరుస్తాడు. మొత్తానికైతే ఉంగరం అయితే తొడగుతాడబ్బా. ఫైనలీ ఉంగరం తొడిగిన తర్వాత జాను వస్తుంది గబగబ. ఎన్నో ఆశలతో పాపం అనిపిస్తుంది జాను చూస్తే. పోమ్మా పర్వాలేదు వెళ్ళు. ఎన్నో ఆశలతో వచ్చిన తర్వాత అమ్మా ఒకసారి హాయ్ చెప్పి ఇక్కడ అందరికి పో. ఎన్నో ఆశలతో వచ్చిన తర్వాత మోసాన్ని తెలిసే అయ్యో మోసం జరిగిందా సూర్య, ఇంత మోసమా అని చెప్పేసి తనైతే చాలా ఫీల్ అవుతుంది అనమాట. పాపము చాలా బాధపడుతుంది. మోసము అని చెప్పడానికి లేదు, స్వయంకృత అపరాధమేనే నేను చెప్తాను, నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు లవ్ మ్యారేజ్ అంటే అమ్మ వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోరు. కాకపోతే ఒక బిడ్డ పుట్టినాకు ఆ తర్వాత ఒప్పుకుంటారు. మేబీ సీరియల్ కదా, నిజ జీవితంలో కూడా అలాగే ఉన్నారులే. సరే ఇదైతే ఈ రోజు వరకు ఇంతవరకే జరిగింది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.